ఫ్రాన్స్ లోని ప్రసిద్ది చెందిన కేథలిక్ చర్చి మత ప్రబోధకులు చిన్నారులపై సాగించిన లైంగిక నేరాలపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. అక్కడ చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. గత 70 ఏళ్ల కాలంలో కేథలిక్ చర్చి మత ప్రబోధకులు, మత పెద్దలు 3,30,000 మంది చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు కమిషన్ తెలిపింది. ఈ మేరకు 2,500 పేజీల నివేదికను రూపొందించింది. బాధితుల్లో 80% మంది మగవారే అని వెల్లడించింది. చర్చిలో పనిచేసే వారిలో 3,000 మంది లైంగిక అకృత్యాలకు పాల్పడగా వీరిలో 200 మంది మత ప్రబోధకులే అని తెలిపింది. 1950 నుంచి వచ్చిన మీడియా కథనాలు సహా పోలీసులు, న్యాయస్థానాల విచారణ, చర్చి నుంచి వివరాల సేకరణ ద్వారా కమిషన్ ఈ నివేదికను రూపొందించింది. 2.5 ఏళ్ల పాటు పనిచేసిన కమిషన్ బాధితులు, సాక్షుల నుంచి కూడా వివరాలు సేకరించింది. దర్యాప్తు ప్రారంభంలో ఓ హాట్ లైన్ ఏర్పాటు చేయగా 6,500 మంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నట్లు నివేదిక పేర్కొంది.